ఆ రోజులు పెద్దలందరూ కూడా స్టీల్ ప్లాంట్ కోసం ఈ భూములు ఇవ్వడం జరిగింది. 25,000 ఎకరాల మీద ఈ యొక్క కూటమి ప్రభుత్వం కొన్నేసి వీళ్ళు దఫాలుగా డివైడ్ అండ్ రూల్ లాగా ప్రతి వారానికి అయితే ప్రతి నెలకి ఫస్ట్ 500 చెప్పిన అలాగా తొలగిస్తూ ఇప్పుడు వారానికి 500 చెప్పిన తొలగిస్తూ వీళ్ళు మొత్తం స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ని కాంట్రాక్ట్ లేబర్ని వీక్ చేశారు. ఫస్ట్ అంటే జనాల్ని ఫస్ట్ తగ్గిస్తూ ఆ ఉద్యమాన్ని వీక్ చేస్తూ వాళ్ళు చేస్తున్నటువంటి తీరు ఎవరికి తెలియదు అనుకుంటున్నారు, అందరికీ తెలుసు. ఈ విధంగా ఉన్నటువంటి నిర్వాసితుల్ని ఉన్నటువంటి ఎంప్లాయీస్ని మోసం చేసినటువంటి ప్రభుత్వం ఎలక్షన్ ముందు ఏ హామీ ఇచ్చారండి? విపరీతంగా ఊగిపోయారు ఒక్కొక్క నాయకుడు ఇక్కడికి వచ్చి ఎలక్షన్ ముందు. అది పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఏమి ఇచ్చారు మాట ఎలక్షన్ ముందు? స్టీల్ ప్లాంట్ కోసం మేము రక్తం చిందిస్తాం అన్నారు. ఏ రక్తం చిందించారు ఎవడో కనబట్టలేదు. వారానికి 500 మంది చెప్పినా తొలగిస్తుంటే ఏ వ్యక్తి కనబడకుండా ఇక్కడ నిర్వాసితులకి ఇక్కడ ఎంప్లాయీస్ని జీతాలు ఇవ్వకుండా చాలని జీతాలు నెలకి 20%, 30% ఈ విధంగా జీతాలు ఇస్తూ ఒక పక్క ఎంప్లాయీస్కి వీఆర్ మహా ఘోరమైనటువంటి తెలివితేటలతో ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి తీరు ఇదంతా కూడా. ఈ విధంగా ఉన్నటువంటి నిర్వాసులందరికీ అన్యాయం చేశారు. వాళ్ళ భూమి వాళ్ళకి తిరిగి వెనకిచ్చేయండి. మీరు ఎలాగా జీతాలు అవ్వలేకపోతున్నారు కాబట్టి వాళ్ళ భూమి వెనకిచ్చేది, ఎంప్లాయ్మెంట్ తీసేస్తారు కాబట్టి వాళ్ళ భూమి వెనకిచ్చేది. ఇది మేము డిమాండ్. ఇది వాళ్ళ భూమి వెనక్కి ఇస్తే వాళ్ళు మళ్ళీ పొలం దున్నుకుంటారు, వాళ్ళు ఏదో చేసుకుంటారు అంతే తప్ప నువ్వు ఈ భూమి మీద కొన్నేసి ఒకే దగ్గర 25,000 ఎకరాలు ఎక్కడే చేయగలరు. గుడ్డుగానే పిట్టిది నేషనల్ హైవే అనుకున్నటువంటి పిట్టు ఒక ఎకరం సుమారు 20 కోట్లు, ఒక ఎకరం సుమారు 20 కోట్లు, 20 కోట్లు ఉన్నటువంటి వాల్యూ ఉన్నటువంటి భూమి. ఐడియా ఏంటంటే ఈ భూమి దోచడానికి ఏంటంటే సింగపూర్ చంద్రబాబు నాయుడు ఎప్పుడు సింగపూర్ మలేసియా అంటాడు. దేనికంటాడు? ఈ యొక్క సముద్రం ఆనుకున్నటువంటి భూమి ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేస్తే వాళ్ళ కంటైనర్స్ పెట్టుకోవడానికి, వాళ్ళ షిప్పింగ్ వ్యాపారం చేసుకోవడానికి ఈ స్టీల్ ప్లాంట్ తొలగించి నిజంగా సిగ్గు ఉండాలి ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలందరికీ కూడా. ఎందుకంటే లేనటువంటి స్టీల్ ప్లాంట్ రానటువంటి స్టీల్ ప్లాంట్ కన్నా పనులు కావాలని తిరుగుతుంటారు. స్టీల్ ప్లాంట్ పనులు అడగట్లేదు. ఈ విధంగా మోసం చేస్తూ స్టీల్ ప్లాంట్ ఎంత మంచి డెవలప్ అయినటువంటి స్టీల్ ప్లాంట్ ని అణిచేసేలు పెద్ద ఎత్తున మోసం చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఇన్నాళ్ళు చూశారు, సహనం కోల్పోయారు. ఇంకా వాళ్ళు సహనం కోల్పోయి ఇవాళ నుంచి పెద్ద ఎత్తున నిర్వాసితులు ఎంప్లాయీస్ కూడా రేపు రాబోయే రోజుల్లో ఎంప్లాయీస్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క నిర్వాసులందరికీ కూడా ఏదైతే మీరు భూములు తీసుకున్నారో ఆ భూములన్నీ తిరిగి వెనక్కి ఇచ్చేస్తే వాళ్ళ కుటుంబాలకి వెనక్కి ఇచ్చేస్తే వాళ్ళే ఏదో పని చేసుకుంటారు భూమి మీద. మీరు ఉద్యోగాలు ఎవరో వాళ్ళకి ఎటువంటి న్యాయం చేయకుండా మీరేదో ఈ యొక్క గవర్నమెంట్ ఉందని చెప్పేసి మీరు భయభ్రాంతి చేసి ఒక్కొక్కరిని సెపరేట్గా డివైడ్ అండ్ బ్రిటిష్ పరిపాలనగా ఒక్కొక్కరిని అంచేద్దాం అనుకుంటే మాత్రం ఇంకా రోజులు చెల్లే. మీకు చెల్లవెక్క అయిపోయి మీ టైం అయిపోయింది, మీకు ఇచ్చినటువంటి అవకాశం అయిపోయింది, మీ టైం అయిపోయింది. ఇంక ఎవడో కూడా మీకు భయపడేది లేదు. మీకు నచ్చింది చేసుకోండి. ఎప్పుడైనా సరే అందరూ కూడా ఐకమత్యంతో ఉన్నటువంటి నిర్వాసులకి ఈరోజు చెప్తున్నాను, మనం కానీ ఇంట్లో కూర్చుంటే మన పని అయిపోద్ది. ఇంట్లో కూర్చుంటే అవదో, కంపల్సరిగా అందరూ రోడ్డు మీద రావాలి. ఈ స్టీల్ ప్లాంట్ గేట్ ముందే కూర్చోవాలి. వాళ్ళు న్యాయం చేసిన దాకా కూడా మన రాబోయే రోజుల్లో మీరందరూ కూడా మనందరం కూడా ఒక తీర్మానం చేసుకొని రోజుకు నెక్స్ట్ రోజు ఏం చేయాలి, వచ్చే వారం ఏం చేయాలి, ఆ విధంగా మనం వారానికి ఒకసారి చెప్పిన ఎటువంటి కార్యక్రమాలు చేయకపోతే కానీ ఈ గవర్నమెంట్కి దిగిరాదు. ఏంటంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతారు వచ్చి ఇక్కడికి వచ్చి, మీరు ఏంటనుకుంటున్నారు ఎప్పుడో అయిపోయింది ఇంకా నిర్వాసులు ఏంటంటాడు ఆయన ఒక పక్క వచ్చి. ఏటైపోయింది? భూములు తీసుకుని ఆరు కార్డులకి ఎవరికి ఉద్యోగాలు లేవు, ఇచ్చిన ఉద్యోగాలు బయట దోసి ఇవన్నీ అయిపోయిందని చెప్తున్నావు. నీ అబ్బాయి ఒక్కడికే జాబ్ వస్తే సరిపోతే మిగతా వాళ్ళు ఎవరికి జాబ్ వద్దా? ఏంటిది? దీని మీద ఉన్నటువంటి యువత కానీ ఆడవాళ్ళు కానీ పిల్లలు కానీ అందరూ కూడా రేపు సంక్రాంతి అంతా కూడా ఇక్కడే జరగాలి. ఆ విధంగా మనందరం కూడా 64 గ్రామాల నుండి పెద్ద ఎత్తున నిర్వాసితులందరూ కూడా ఈ యొక్క మెయిన్ గేట్ ముట్టడికి పిలుపునివ్వడం
జరిగింది. ఈ యొక్క కార్యక్రమం నిర్వాసితుల డిపి యూనియన్ ఐక్య సంఘం ఆధ్వర్యంలో మరి 64 గ్రామాల నిర్వాసుల పిలుపు మేరకు ఇచ్చేసిన నిర్వాసితుల కుటుంబ సభ్యులకు మాకు సంఘీభావం తెలియజేసిన మరి ఇతర రాజకీయ పార్టీలు నాయకులకి, వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దేవన్ గారికి, అలాగే మిగతా పార్టీలకి, ట్రేడ్ యూనియన్ నాయకులు అందరికీ కూడా నమస్కారాలండి. మరి ఏదైతే ఈ స్టీల్ ప్లాంట్ కి భూములు ఇచ్చి 45 ఏళ్ళు గడిచినప్పటికీ కూడా ఈ రోజుకి ఇంకా 8,500 మంది నిర్వాసితులుగా మేము ఎదురు చూస్తున్నాం. ఈ తరుణంలో మరి ఈ యొక్క స్టీల్ ప్లాంట్ ని 2021లో స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజేషన్ చేస్తానని ప్రకటన వచ్చినప్పటి నుండి కూడా నిర్వాసితులుగా కానీ అటు ట్రేడ్ యూనియన్ గా, ప్రజా సంఘాలుగా అనేక పోరాటాలు చేస్తున్నాం. కానీ ఎక్కడా కూడా ఈ స్టీల్ ప్లాంట్ ని కాపాడే పరిస్థితి అయితే ఎక్కడ కనిపించలేదు. అందుకోసమే మరి ఈ మధ్య కాలంలో మీరు చూస్తున్నారు, ఇక్కడున్న స్థానికుల్ని, నిర్వాసితుల్ని అందరినీ కూడా కనీసం కూలి పని కూడా వీళ్ళందరికీ ఇవ్వకూడదనే ఉద్దేశంతో వీళ్ళందరినీ కూడా ఈ రోజు తొలగించడం జరుగుతుంది. అంతేకాదు ఇక్కడ ఉద్యోగస్తులు VRS ఇచ్చి బయట తోసేస్తున్నారు. మరి మేము ఇక్కడ 6 భూములు ఎందుకు ఇచ్చాం? ఇక్కడ ఫ్యాక్టరీ పెడతారు, ప్రతి కుటుంబానికి ఉద్యోగాలు వస్తాయంటే ఇచ్చాం. కానీ ఇక్కడ పరిస్థితి చాలా భిన్నంగా గత 2008 నుండి ఒక నోటిఫికేషన్ లేకపోవడం, ఒక ఉద్యోగం తీయకపోవడం చాలా బాధాకరంగా భావిస్తూ, అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మేము ఒకటే వినిపించుకుంటున్నాం. మీరు ఉద్యోగాలు ఇవ్వకపోవడం మీకు చేత కాకపోతే, మీకు రిక్రూట్మెంట్ తీసి ఉద్యోగాలు కానీ మా పిల్లలకి, మా స్టూడెంట్స్ కి ఇవ్వకపోతే, ఏదైతే మా దగ్గర భూములు తీసుకున్నావో ఆ భూములు తిరిగి ఇవ్వమని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు భూసారం చట్టం కింద, జీవనోపాధి కింద ప్రతి నెల 25,000 రూపాయలు నువ్వు సెటిల్మెంట్ చేసేదాకా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని మాకు ఆర్ కార్డు ఎవరైతే మిగిలి ఉన్నారో ఆర్ కార్డుదారులందరికీ కూడా ఇమ్మని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, మెయిన్ కూటమి ప్రభుత్వం గతంలో మాకు ఎలక్షన్ ముందు మేము చేస్తే ఉద్యమాల దగ్గరికి వచ్చి చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ మాకు హామీ ఇచ్చారు. మేము ఖచ్చితంగా మీ కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే ఇక్కడ ఉన్న నిర్వాసితులందరికీ కూడా సంపూర్ణమైన న్యాయం చేస్తామని చెప్పారు. కానీ ఇక్కడ అది ఆ పరిస్థితి కనిపించట్లేదు. అందుకనే ముఖ్యమంత్రి వారికి వెళ్ళి డిప్యూటీ సీఎం నారా లోకేష్ గారిని మేము ఒకటే వినిపించుకున్నాం, అయ్యా మరి కూటమి ప్రభుత్వం ఈ రోజు అత్యంగా ఓట్లతో 95,000 మెజార్టీ ఇచ్చి పల్లా శ్రీనివాసరావు గారిని గెలిపించుకున్నాం. ఎందుకోసం గెలిపించుకున్నాం? మాకు న్యాయం చేస్తుందని గెలిపించుకున్నాం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించట్లేదు. కనీసం మా కోసం మాట్లాడే పరిస్థితి కనిపించట్లేదు. ఒకప్పుడు మీరు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మా ముందుకు వచ్చి మాట్లాడారు. ఈరోజు గెలిచిన తర్వాత మా బాధలు చెప్పుకున్నా సరే ఇక్కడున్న లీడర్షిప్ మీ దగ్గర తీసుకొచ్చే పరిస్థితి లేదు. అందుకనే ఇక్కడున్న నిర్వాసితులవి ఈరోజు స్టీల్ ప్లాంట్ కి భూములు ఇచ్చాం కాబట్టి ఈరోజు వైజాగ్ ఇంత డెవలప్ అయింది. ఇది డెవలప్ అవడానికి కారణం ఇక్కడ ఉన్న ఉద్యోగస్తులు, కాంట్రాక్ట్ కార్మికులు ప్రతి నెల 300 కోట్ల రూపాయలు తీసుకొచ్చి టర్నర్ చేస్తే ఈరోజు విశాఖపట్నం అభివృద్ధి చెందింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ కి ఇంత తలమాని ఇంత వైజాగ్ స్మార్ట్ సిటీ అవడానికి కారణం వైజాగ్ స్టీల్ ప్లాంట్. ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కానీ కారణం ముఖ్య నిర్వాసితులే. అందుకే ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఎంతసేపు అమరావతి నిర్వాసితులు, పోలవరం నిర్వాసితులు, మన కాకినాడ అసిజెట్ నిర్వాసితులే కాదు, ఇక్కడ స్టీల్ ప్లాంట్ కి భూములు ఇచ్చిన నిర్వాసితులు 45 సంవత్సరాలు బట్టి మేము అనేక ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. ఇదంతా మీకు తెలిసిందే. ఈరోజు మా నిర్వాసితులు ప్రత్యేకంగా మీరు చూశారు, మా నిర్వాసితులు ఏ పొజిషన్ లో ఉన్నారో మీరు చూశారు. ఈ రోజుకి గుళ్ళో ప్రసాదాలు తింటూ, అంటు పన్నులు, పాస్ పన్నులు చేసుకుంటూ, డిప్లొమా ఐటీ చేసిన కుర్రోలు పెట్రోల్ బంకులో ఆటో డ్రైవర్లుగా బిచ్చగాలుగా తయారైపోయే పరిస్థితి మీరు చూశారు నేరుగా. మేము చెప్పడం కాదు.